తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కరువు రావాలని, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడాలని కొంతమంది నాయకులు కర్ణాటక, తమిళనాడు వెళ్లి అఘోర పూజలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని హైదరాబాద్కు తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ వర్షాలు పడకుండా కరువు రావాలని కొందరు కుట్రలు పన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది కరువు రావాలని కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేశారని అన్నారు. నేను గొప్ప తెలుగున్నోడిని, పెద్ద పెద్ద చదువులు చదివినోడని చెప్పాను, కానీ నా సంకల్పం గొప్పది అంటూ ప్రత్యర్థులకు సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేవుడు తన వైపే ఉన్నాడని, అందుకే దుష్ప్రచారాలు, కుట్రలను తట్టుకుని వర్షాలు కురిశాయని రేవంత్ తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటి కొరత రాకుండా సమృద్ధిగా వర్షాలు పడేలా దేవుడే ఆశీర్వదించాడని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమ ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తేల్చి చెప్పారు. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి.